హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా విజన్స్. ఈరోజు రెసిపీ నువ్వుల పట్టి. ఇది చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి. పిల్లలకి మనం డైలీ ఇవ్వకపోయినా ఒక 2 డేస్కి ఒకసారి ఇస్తే వాళ్ళు బలంగా ఉంటారండి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్ నేను నువ్వులని వేయించుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్మెల్ వస్తుందండి, స్మెల్ కానీ కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3/4 కప్ బెల్లం తురుము తీసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలండి బెల్లాన్ని. బెల్లం కరగాలండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగాక మనం వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇది కరిగిపోయింది కదా అండి. ఇప్పుడు వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక మళ్ళీ ఈ బెల్లం పాకంని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం రావాలండి, తీగ పాకం రావాలి. ఇది చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి. పిల్లలకి మనం తప్పకుండా ఇవ్వాల్సిన ఫుడ్. చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు, వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కదా అండి, చాలా మంచిది. మీ పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇప్పుడు తీగ పాకం వచ్చిందండి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇవి చల్లారాయండి. మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం కోర్స్ లాగా బరగగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంలో ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వల్ల మనకి టేస్ట్ వస్తుంది. వేసుకోకపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. నేను గ్రైండ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా అవుతే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇలా ఒక 2-3 మినిట్స్ ఇంకా కాసేపు ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యిని ఇలా మన ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకున్న ప్లేట్లోకి మనం ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం స్పాచులాకి నెయ్యిని అప్లై చేసుకొని స్పాచులాతో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నువ్వులు పక్కన పెట్టుకున్నాను కదండి, వీటిని కూడా పైన ఇలా వేసుకోవాలి. మీకు ఇంకా తిక్కగా కావాలంటే ఇంకా తిక్కగా వేసుకోవాలి నువ్వుల్ని.
ఇప్పుడు కాస్త చల్లారాలండి, చల్లారాక మాత్రమే కట్ చేయండి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చల్లారాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, పిల్లలకి చాలా మంచిది అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.